since the topic is going on. అతడు కలడు అతడు ఇంద్రియములను జయించిన వాడు సత్యవంతుడు అతడు ప్రతిదినం దేవాలయంలో పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనం సంతోషపెట్టుచుండెను అతని భార్య చాలా సౌందర్యం మంచి గుణం కలదు ఆ దంపతుల ప్రాణ భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం ఆచరించని ఆ రాజు వ్రతం చేయించుండగా సాధువైన ఒక వైశ్యుడు అనంతమైన ధనం వ్యాపారం ఆ మార్గంలో పోవచ్చు రాజు చేయించిన వ్రతము తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లు అడిగను ఓ రాజా నేను చేయించిన వ్రతం సవిస్తరముగా నాకు తెలుపగోరుస్తున్నాను దయతో నాకు చెప్పుమని పలికెను వైశ్యుడు అట్లా అడుగక రాజు ఇట్లు చెప్పిన ఓయి పుత్రులను పునరికై మేము శ్రీ సత్యనారాయణ వ్రతం చేయించున్నామని చెప్పి ఆ వ్రతం ఆచరించి విధానం కూడా జరిపాను వైశ్యుడు రాజు చెప్పినదంతయు విని ఓ రాజా నాకును సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పడేది అని పలికెను వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడే సత్యనారాయణ వ్రతం ప్రభావం తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె ఎదుర్చుండగా నాకు సంతానం కలిగిన ఈ వ్రతం తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ చేశాను ఒక దినమున లీలావతి ధర్మం పరాయణయ్యి భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసంలో ఒక కుమార్తెను కనెను ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెను కళావతి అనే వ్యక్తి అల్లాడి ముద్దుగా పెంచుతుంది ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అప్పుడు లీలావతి భర్తను చూసి మనకు సంతానం సత్యనారాయణ చేసి కదా మనకు సంతానం కలిగి వ్రతం చేయుడు అని ఆయనను అందులో అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంకై పట్టణంలోనికి పోయాను తర్వాత కొంతకాలంలో కళావతికి యుక్త వయసు వచ్చేటప్పుడు ఒక దూతను పిలిచి నీకు పోయి అమ్మాయికి తగిన వరుని వెతికి చూసి తీసుకురమ్మని చెప్పి పంపాను సాధువు అను వైశ్యుడు అట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరంలో పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకొని వచ్చాను అతడు అన్ని విధంగా తన కుమార్తెను తగిన వాడి ముందుట చూసి సాధువు వైశ్య కుమారునికి తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాను ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతం విషయం మరచిపోయాను అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపము వచ్చెను అప్పుడు వ్యాపారం బహునిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయెను ఆ రత్నసానుపురమున చంద్రకేతను మహారాజు పరిపాలించుచుండెను సాధువు తన వ్రతం చేయకుండా చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతనిని శపించెను వీనికి దారుణమైన కఠిన దుఃఖంలో గలుగును గాక అని శపించెను ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకొనివి రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నట్టు నలుమూలల వెతుకుతూ తమ దగ్గరకు వచ్చుట చూసి ఆ దొంగలు ఆ ధనం ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయి రాజభటులు ధనం అక్కడ ఇమ్మట చూసి ఆ వయసులో దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు కడకు కొనిపోయేది భటులు రాజును చూసి ప్రభు ధనంతో కూడా చోరులను పట్టి తీసుకొని వచ్చి విచారించి తగిన శిక్ష విధింపుడని విన్నవించేది రాజు ఏమీ విచారింపటనే వీరిని తీసుకొని పోయి కారాగృహము నందుంచుడని ఆజ్ఞాపించను భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహమును బంధించిరి ఎంత ప్రార్థించినను వారి మాట వినువారెవరను లేకపోయేది ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవ ఎందున్న ధనమంతయు తన యధీనం గావించుకొనెను మరియు సత్యనారాయణ స్వామి శాపము వలన
ఆ వయస్సుని యొక్క భార్యలు కుమార్తెలు అనేక కష్టముల పాలైంది. వారి గృహమందు ఉన్న ధనమంతిని చోరులు అపహరించుకొని పోయింది. మరియు లీలావతికి రోగము వచ్చను, మనోవిచారములు అధికమయ్యను. తినుటకు తిండి అయినను లేక ఇంటికి తిరిగి భిక్షను ఎత్తుకుని బ్రతుకుచుండేది. కళావతి అన్నం లేక బ్రతుకుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకున్నాను. ఆ దినము బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతుండుట చూసి కళావతి ఆ వ్రతము పూర్తినంత వరకు అక్కడనే ఉంది. ఆ వ్రతమును చూచి కథ విని స్వామిని ప్రార్థించను. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నది. తల్లి కళావతిని చూసి, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివని అడిగాను. అందులకు కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణి గృహం సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చి అని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తాను ఆ వ్రతం చేయవలెనని తన మనసులో సంకల్పించను. ఆ వయసుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడి ఉన్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి, ప్రభు, మా అపరాధమును క్షమించి నా భర్త అల్లుడను సుఖంగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహించమని ప్రార్థించను. లీలావతి సత్యనారాయణ వ్రతం చేయడం వలన స్వామి సంతృప్తుడై ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజునకు స్వప్నంలో సాక్షాత్కరించి కారాగారం అన్యాయముగా బంధింపబడి ఉన్న వయస్సుల నిరులను ప్రాతకాలం నందే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయుము, లేనిచో నీవు సర్వనాశనమైదు అని చెప్పి అదృశ్యుడయ్యను. మరునాడు సూర్యోదయమున వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సౌకర్యం వారందరికీ చెప్పి ఆ వయస్సులను వెంటనే బంధులను చేసి ఇతను తీసుకుని నన్నని బట్టలు ఆజ్ఞాపించాను. బట్టలు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజు తరపు తీసుకుని వచ్చి ఆ వయసులో రాజుకు నమస్కరించి, రాజు ఇంకనూ తమకి శిక్ష విధించును అని భయపాతులై ఉండేది. అప్పుడు రాజు వైశ్యుని చూసి, పోయి దైవ సాధిపూర్యం వలన సంభవించిన ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికం చేయించి కట్టుకున్నట్టుకు నూతన వస్త్రములను ఇచ్చి సంతోషపరచను. ఇంకను రాజు వారిని అనేక విధముల గౌరవించి తాను స్వాధీనం చేసుకొని దానికి రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టెను. ఇంకా నా చంద్రకేతు మహారాజు వారిని ఆదరంతో ఇక సుఖంగా మీరు ఇంటికి పోవచ్చునని చెప్పను. వయస్సులో రాజునకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని పోయిరి. ఇది తృతీయ అధ్యాయ సంపూర్ణం. సత్యాసంధు యజమానస్య కామాః భూర్భువస్సువః తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ కృతం త్వా సత్యేన వైషించామి నారికేళగండద్వయాని అమృతం యథా భాగం నివేదయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. సత్యాసంధు యజమానస్య కామాః చతుర్థోధ్యాయః ప్రారంభః. సూత్రుడు చెప్తున్నాడు, పిదప ఆ వయసులో త్రోవలో తీర్థయాత్రలు సేవించటో బ్రాహ్మణులకు అనేక దానములు చేయుతూ తమ నగరమునకు పోవుటకై బయలుదేరి వారు సముద్రము పిదప ఆ వయసులో త్రోవల తీర్థయాత్రలు సేవించుతూ బ్రాహ్మణులకు అనేక దానములు చేస్తూ తమ నగరమునకు పోవుటకై బయలుదేరి వారు సముద్రం ఆ విధముగా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపం ధరించి ఆ వయసుల కడకు వచ్చి, ఓ వయసులారా, మీ పడవ యొక్క సామాన్యులు ఏమిటి అని అడిగాము. ఆ మాటలు విని వయసులు ధనగర్వంతో నున్నవారు కావున పరిహాసంగా నవ్వుతూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నిత్యులకు ధనం అపహరించుటకు ఆలోచించుకుంటువా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అని బదిలీ చేస్తుంది. ఆ సన్యాసి అది విని అట్లగుగాక అని చెప్పాను.
ఆ విధముగా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెడలిపోయి కొంచెం దూరం పోయి ఓ చెట్టు కింద కూర్చుండను. పిదప ఆ వైశ్యుడు అంటే